యు రాస్కల్! మా అమ్మాయి దగ్గర ఏం చేస్తున్నావురా? యు బ్లడీ ఫూల్! దిస్ బాస్టర్డ్ molested my daughter! వాడిని కొట్టండి! కొట్టి చంపండి! చంపండి! Stop it! నాన్న, మీరు ఆయన్ని కొట్టాలనుకుంటే ముందు నన్ను కొట్టాలి. సార్, ఇదిగోండి డిటెన్షన్ ఆర్డర్. కిస్ చేయడం అంత పెద్ద తప్ప? ఊరికే బెదిరిస్తున్నారా? బెదిరింపా? కోర్ట్ మార్షల్ ప్రొసీడింగ్ కి రెడీ చేశాడు చూడు. నా పేరు కూడా ఉంది. నేనేం చేశానురా? నేను చెప్పానా మీ ఇద్దరిని ముద్దు పెట్టుకోమని? నువ్వు ఎంజాయ్ చేసావు, నేనేం చేశానురా? జడ్జిమెంట్ ఇస్తే మిమ్మల్ని సర్వీస్ నుంచి టెర్మినేట్ చేస్తారు. కానీ నేనేం చేశాను సార్? మానవత్వం లేని కొంతమంది మిమ్మల్ని ఎదిరించి సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఒకటి చెయ్యొచ్చు, మీకు మీరే డిశ్చార్జ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. అలా వెళితే కోస్ట్ గార్డ్లోను స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లోనూ జాయిన్ చేస్తారు. టెర్మినేట్ చేస్తే తర్వాత క్రిమినల్ ప్రొసీడింగ్స్, జైల్, you know, all that. Only God can help. నేను పెడతాను సార్. జక్రీ, ప్రేమ చిగురించడానికి కారణం అవసరం లేదు, కానీ లోతైన ప్రేమకి కారణం ఉండాలి. అలా నీ ప్రేమలో ఏముందిరా? అంతవరకు ఏం జరగలేదు. ఆ తర్వాత జరిగిందే వేరు. జక్రీ, It's a childish prank that has spoiled this man's career and life. లేదు అంకుల్, మీరు అనుకున్నట్టుగా కాదు. ఐఎమ్ సీరియస్ అబౌట్ దిస్. ఐఎమ్ సీరియస్ అబౌట్ హిమ్. Serious? You are only 15. You are not matured enough to take serious decision about this. That's what the law says. తన గురించి తనకే అర్థం కాని వయసు, అలాంటిది సీరియస్ అంటోంది. 5 సంవత్సరాల తర్వాత ఈ లవ్ గురించి అడిగితే తానే నవ్వుతుంది. Do you think so?
5 years. That's fine. After 5 years, I will show you. I'll convince you. All of you. పదిహేనేళ్ల వయసు అమ్మాయి పట్టుదలగా తీసుకున్న నిర్ణయం అని అప్పుడు నేను అనుకున్నాను. కానీ ఆ ఆశ నెరవేరుతుందా అన్నదే ప్రశ్నార్థకంగా మిగిలింది. తర్వాత 5 ఏళ్ల తర్వాత తను నిన్ను కాంటాక్ట్ చేసిందా? మ్, ఎలా? ఒక బాంబు పేలినట్టు. అన్నా అవ్వపాటి పెద్దనాడికి చాలా సీరియస్ గా ఉంది. హెలికాప్టర్ లో తీసుకెళ్ళబోతున్నారు. పాపం చాలా రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు కదా, దేవుడి దగ్గర నుంచి పిలిపొచ్చి ఉంటుంది. తర్వాత మీరు చెప్పండి. అన్నా ఏంట్రా తన కూడా వెళ్ళేది మన దువ్వా. దువ్వానా? అవును. ఏం పరీక్ష అల్లా? రా అన్నా. బయటికి రా, పద వెళ్దాం. తనని వెళ్ళనివ్వకూడదు, తను నన్ను వదిలి వెళ్ళకూడదు. గోయా ఏంటి సమస్య? సమస్యే మీలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏమైందిరా? నువ్వు బండి తీరా.